లక్ష్మి 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 గుణవా ఏం చేస్తున్నావు? గిన్నెలు తోముతున్నావు. జ్వరం నీకు నైటే కదా జ్వరం వచ్చింది. నేను అడుగులే ఇలాంటి వచ్చాడు అదేనా నీ బ్యాచులర్ ఉన్నప్పుడు కొత్త ఏం కాదు నాకు. సరేనా? నాకు ఆఫీస్ టైం అవుతుంది. చాయ్ వద్దు, నాకు లేట్ అవుతుంది ఇప్పటికి. అదే టిఫిన్ కూడా వద్దు, లేట్ అవుతుంది, బాగా లేట్ అవుతుంది. చూడు బట్టలను తడిచిపోయినాయి ఇప్పటికి. బా 2 నిమిషాలు. పెట్టుతున్నా పెట్టుతున్నా జాగ్రత్తగా ఉండు ఓకేనా? అయినా హెల్త్ 30 నిమిషం నాకు ఫోన్ చేయి సరేనా? సరేనా? నేను చెప్పాలా? మీరు జాగ్రత్త. ఒక మాట, ఏంది ఇంత పెద్ద ఇల్లు మన ఇద్దరమే ఉన్నాం, అవసరమా అండి? రెంట్ కూడా ఎక్కువ అవుతుంది. సరే వచ్చిన కాదు చేస్తా. అదే నేను చూస్తున్న రూమ్ కోసమే. మంచి రూమ్ దొరికితే ఏదైనా మంచి టూలెట్ కూడా ఏమైనా ఉంటే ఫోన్ చేస్తా, చూద్దాం కానీ ఇద్దరం మారుదాం సరేనా? సరే జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. ఏమన్నా అటు అనిపిస్తే నాకు ఫోన్ చేస్తారనా? అంతే పడుకోక మళ్ళీ ముద్దు లెక్క. సరే సరే ఓకే బాయ్, జాగ్రత్త. బాయ్ తల్లి. లక్ష్మి లక్ష్మి ఇక్కడున్నావా? వచ్చిరా అన్నం పెట్టుకురానా? వద్దే, ఈరోజు మా బాస్ కూతురుది బర్త్డే, అక్కడ తినేసి వచ్చా. అవునా? నేను తినేసి రానా మరి? తినలేదా ఇంకా? తినలేదు, నువ్వు వస్తావని నీకోసం చూసుకుంటున్నా. అవునా? తిందువులేవే. సరే కానీ ఇన్ని రోజులు అటు ఇటని తిరుక్కుంటున్నాం, మరి ఏం లేదా? ఇంకెన్ని రోజులు పోస్ట్పోన్ చేస్తావు? అది కాదండి, నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. 3 సంవత్సరాల తర్వాత ఏదైనా, అప్పటి వరకు పిల్లల గురించి కొంచెం పోస్ట్పోన్ చేద్దాం ప్లీజ్. ఎందుకు అట్లా? నన్ను అర్థం చేసుకోండి, మనం సెటిల్ అవ్వాలి కదా ఫస్ట్. పెట్టుకుని వచ్చిన కానీ ఆయన పెట్టి క్యాబ్ బుక్ చేసుకుని దీనికోసమా? ప్లీజ్. లేదు లేదు, కానీ నీకు అర్థమవుతుందా? రోజులు గడిచిపోతుంటే. అర్థం చేసుకోండి కదా, మన కోసమే కదా నేను చెప్పేది. సర్లే. ఆయన మంచివాడు, బంగారం. ఆయన దీనికి తక్కువ లేదు, అంతే. కొంచెం ముందుకు వెళ్తే అయిపోద్ది గంతే. సరే సరే బతుకే అయింది. నా బట్టలు తీసి పెట్టివా? తీసిన, బెడ్ మీద పెట్టిన. ఫుడ్ అయ్యారికి 20 నిమిషాలు నువ్వు రెడీ అయ్యేలోపు అవుతుంది. సరే సరేనా? హలో సార్, వస్తున్నా సార్. సారీ సార్.
బయలుదేరుతాం సార్. ఓకే సార్, అట్లా సార్. ఫోన్ అవుతుంది. లక్ష్మి, 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 ఏ లక్ష్మి, ఏంటండి? వినిపిస్తలేదా? ఫోన్ నొప్పుతున్నావా? నా ఆఫీస్ బ్యాగ్ ఎక్కడా? ఆఫీస్ బ్యాగ్ ఏమో అండి. ఎక్కడ పెట్టాం గుర్తులేదా నీకు? తీసుకురాబా. సరే. ఫోను ఫోను ఫోను. ఇదిగోండి. చాయ్ అయిందా? చాయ్ అయింది కానీ చల్లగా అయిందండి. చాయ్ అవుతుంది, టైం అవుతుంది కానీ టిఫిన్స్ తినేసి వెళ్ళిపోతే ఆఫీస్కున్నారులే. టిఫిన్ అవ్వలేదండి ఇంకా. ఏం చేస్తున్నావు మరి? ఎంతసేపు ఫోన్ నొక్కుతున్నావా? బాక్స్ పెట్టినావా? పెట్టలే, కర్రీ వండలే ఇంకా. ఇంతసేపు ఏం చేసావు? ఫోన్ నొక్కుతున్నావా? కూరగాయలు కట్ చేస్తావు ఇందాకనే. ఇప్పుడు చేస్తా. నీకు బంద్ చేస్తావు. నీ సంగతి తిట్ట కాదే. నీకు మంచిగా చూసుకుంటావు కదా, నెత్తికి కూర్చుంటున్నావు. నీకు కలప ఎక్కువైంది. నీ సంగతి చెప్తావు వచ్చినాక. సరే కానీ ఇంట్లో పప్పులు ఉప్పులు అన్నీ అయిపోయినాయి. తీసుకురా. సామాన్ వచ్చింది. నేను ఒకదానే తింటున్నానా? మరి నూనె డబ్బా కూడా అయిపోయింది, తీసుకురా. నూనె డబ్బా అయిపోయిందా? ఒంటికి పూసుకుంటున్నావు, వంట పడుతున్నావానే? ఒంటికి పూసుకుంటున్నావు, వంట పడుతున్నావానే? నువ్వు ఆఫీస్కి పోయినాక మా అవ్వగారు పిలిపించుకొని వాళ్ళకి వండి పెడతాను నేను. నువ్వు చేసే రకమేనా అట్లా? సంగతి చెప్తా. చూసిరా ఎంత కోపానికి వస్తాడో. అంటే ఎవరితో ఉన్నది. ఇంటికైతే రాను, ఫోన్ చెక్ చేస్తా, అప్పుడు దొంగ బయట పడతాడు. ఏంది అంత ఎట్నో వాసన వస్తుంది? సిగరెట్ వాసన. ఓహో, సారీ మధ్య సిగరెట్ కూడా తాగుతాడా? ఇంటికి రాని, వచ్చినాక చెప్తా. లక్ష్మి వచ్చినట్టున్నాడు కదా. ఆగో. ఆఫీస్లో బాగా అలసిపోయిన లక్ష్మి, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. ఫ్రెష్ అప్ అవడం తర్వాత ఎందుకు నన్ను మోసం చేసినావు? మోసం? నేను మోసం చేసిన? పెళ్లి కాకముందు నాకు ఏ అలవాటు లేదని చెప్పినావు. నిజం చెప్పు, నువ్వు సిగరెట్ తాగుతావు కదా? అంటే లక్ష్మి ఏదో టెన్షన్ లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ తాగుతావు. అంటే నాకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నావు కదా? నీ వంద అవన్నీ పెళ్లి చేసుకోలేదు, మా ఇంట్లో ప్రాంతం పెళ్లి చేశావు. అది కాదు లక్ష్మి, ఎందుకు చిన్న విషయం పెద్ద చేస్తావు? నా మాట విను. ఏంది అంత మందు వాసన వస్తుంది? తాగొచ్చినావు కదా? కూడా పోయేదాన్ని అనవసరం గెలుపుకున్నాను కదా. లేదు లక్ష్మి, అలా చూడకు, నాకు భయం వేస్తుంది. నేను ఇప్పుడు కొంచెం తాగొచ్చాను లక్ష్మి. అమ్మో అమ్మో, కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుగు కుషిపోయిందట. నేను సిగరెట్ గురించి అడుగుతా అంటే మందు తాగినా అని చెప్తాండు. అమ్మో, నాకు తెలియకుండా ఇంకెన్ని చేస్తాండో. నన్ను పెళ్లి చేసుకొని నా బతుకు నాశనం చేసిండు. అన్ని అబద్ధాలే చెప్పిండు. ఇంకెప్పుడు తాగాను, ప్రామిస్. ఇది వర్క్ టెన్షన్, మనసేం బాగాలేదు, అందుకే తాగాల్సి వచ్చింది. నిజం, ఇంకెప్పుడు తాగాను. నేను మీదట్టు ఎందుకు? నా మీద ఒట్టేసి నేను పోతే ఇంకో దాన్ని తెచ్చి చేసుకుందామానా? నా మీద కాదు, నీ మీద వేసుకో. అయినా నీకు కష్టం వస్తే నాకు చెప్పుకోవా? నేను లేనా? నువ్వు తప్ప నాకు ఎవరు నాకు. అందుకే కదా నాకెంత కోపం వచ్చినా నేను ఒక్క మాట అంటున్నానా? ఆహా, అప్పుడే నా మీద కోపం కూడా వస్తుందా? మరి రాదా? నువ్వు వండిన వంటలు ఎట్లుంటాయో తెలుసా? నేను తినలేక, నిన్నేం అనలేక, నాణం నేను ఎంత సఫర్ అవుతున్నా నీకేం తెలుసు? దానికని నన్ను కొడతావా? అయినా నన్ను ఎప్పుడు కొట్టినావు? కోపం చూసినావు కదా గప్పుడు. ఓ, అదా విషయం. సర్లేదు, ఆ ఏడు పాపం ఇంకెప్పుడు తాగలే. అనేది చూసుకో. దీనికేం తక్కువ లేదు కానీ స్నానం చేయిపో, అంత వాసన వస్తుంది.
లక్ష్మి లక్ష్మి ఆ, నా షర్ట్ తీసుకొని రా. ఏ షర్టు? హాఫ్ షర్ట్ తీసుకురా. గడ కనబడతలేదా? అందుకోవే. అబ్బా అబ్బా ఇగో స్పెట్స్ తీసుకురా. స్పెడ్సా? ఒక గంట చూడు. సరే గాని ఇలా ఆఫీస్ లేనే లేదా? ఏడికి పోతాను? పడుంది. ఏం పని 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 అని అంటావు? ఆఫీస్ లేనప్పుడైనా కనీసం ఇంట్లో ఉండొద్దా? పడుందని చెప్పినా కదా. ఏమైనా పని పని అని బయటికి పోతానో, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేవు, ఏడున్నావో చెప్తలేవు, ఏడికి పోతానో చెప్తలేవు. ఏంది నీ కథ? నువ్వు ఎందుకే నీకని చెప్పాలా? చెప్పాలంటే ఇంట్లో పిల్లలకి చెప్పకపోతే ఎవరికి చెప్తావు మరి? అందరు నీ లెక్కనే ఉన్నారా? అందరు చేసుకుంటలేరా జాబు? జాబు చేసుకుంటారు, పిల్లలను చూసుకుంటారు. ఏందో మాట్లాడతాను నాతోని. ఏం చెప్పి నేను వెళ్ళిపోయాను. నువ్వు పెద్ద నాకు చెప్పొస్తున్నావు. నేను ఆఫీస్ పోయడానికి బాక్స్ పెట్టావు, టిఫినే చేయవు, చాయ్ కూడా చేయవు. ఇంత పెద్ద నాకు చెప్పొస్తున్నావు. ఫోన్ పట్టుకొని గంటలు నొక్కుతావు. నేను చేసేదాన్ని గవర్నమెంట్ ఏమనుకుంటున్నావా? నేను తోలే రాపిడో. ఎప్పుడు వచ్చినా మామ అత్తారు ఊరు నుంచి? నైట్ వచ్చిన మామ. బుజ్జి కూడా ఎట్లా ఉంది మామ? బుజ్జికి అది నైట్ జ్వరం వచ్చిన, దానికి హెడ్డేక్ లేసింది, బాగా జర్నీ చేసింది కదా, బాగా జ్వరం వచ్చింది. చెప్పొచ్చిన. చెప్పినావు మామ ర్యాపిడో తోలుతున్నావు అని? చెప్పలేమమ్మా. ర్యాపిడో తోలుతున్నాం అని తెలిస్తే మళ్ళీ ఎక్కడ దూరం అవుతుందని చెప్పలేమమ్మా. చెప్పేసి మామ ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. అదేమో మంచి రోజు చూసుకొని చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ చెప్పేసి దాని మూడుని బట్టి చెప్తామమ్మా. సరేమమ్మా. రైడ్ బుక్ అయింది, వెళ్తా. సరేనా? బాయ్. కలుస్తా, సాయంత్రం కలుస్తా. సరే మామ కలుద్దాం. బ్రో నువ్వేనా? వాట్ యు గివ్ బ్రో? 99 99 66. ఓకే ఎక్. బ్రో వచ్చింది ఇదే. 52 రూపాయలు బ్రో. ఇంక 20 రూపాయలు బ్రో. చేంజ్ లేదు, తీసుకో. చలో తీసుకో. బ్రో ఓటీపీ నెంబర్ చెప్పు. 66. ఓకే ఎక్కండి. అమ్మ అమ్మ. ఎంత 30 రూపాయలు బ్రో. థ్యాంక్స్ బ్రో. ర్యాపిడోనా? తోలే ర్యాపిడో. నాకు జాబ్ అని చెప్పి, మా ఇంట్లో జాబ్ అని చెప్పి నువ్వు చేసే పని ర్యాపిడోనా? లక్ష్మి ప్లీజ్ అర్థం చేసుకో. లక్ష్మి ప్లీజ్. నువ్వు నాకేం చెప్పకు. లక్ష్మి ప్లీజ్. నువ్వు నన్ను మోసం చేసినావు. అమ్మో 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 ఎంత మోసం. మా వాళ్ళందరికీ జాబు చేస్తానని చెప్పి నమ్మించి నన్ను పెళ్లి చేసుకున్నావు. పట్టణానికి వచ్చి నువ్వు చేసే పని గీదా. మా ఆయన 50,000 నౌకరీ చేస్తాడని మా వాళ్ళందరికీ నేను గొప్పగా చెప్పుకున్నా. అందుకేనా ఇంట్లో సామాన్లు తీసుకురా అని చెప్తే ఏటీఎం పనిలేదు, అది పని చేస్తలేదు, షాపు తీసలేరని చెప్తున్నావు. లక్ష్మి ప్లీజ్ నీ దండం పెడతా, అర్థం చేసుకోవాలి అన్నమాట. నన్ను ఎందుకు మోసం చేసినావు? అర్థం చేసుకో లక్ష్మి. నీ త్వరలో ఏదో ఒక జాబ్ చేస్తాను. నేనేం అర్థం చేసుకున్నావు? నాకేం చెప్పకు. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండను. లక్ష్మి లక్ష్మి
తింటున్నావా లక్ష్మి? బతుకు చేయడం. లక్ష్మి ఇదిగో ఏంటిది? ఎక్కడి? ర్యాపిడో తోలిన డబ్బులే. ఏంది 500? మా ఊళ్ళే కూలిగైకులు చేసి ఆడోళ్ళు సంపాదిస్తారు, నేను సంపాదిస్తా 600-700 నాటుకు పోయి. అదేంటిది చేతిలో ఆడిడ కనబడుతుంది రోజు? ఇదే బైక్ పెట్టుకొని దీంట్లో ఫోన్ పెట్టి తోలుకుంటా రోజు. అందుకేనా ఎప్పటికి అది ఆడ తెచ్చి ఈడ పెడతావు? ఏమో అనుకున్నా నేను. అది లక్ష్మి బాగా ఆకలేసింది, కొంచెం అన్నం పెట్టకరావు. అన్నం లేదు ఏం లేదు. అదే నువ్వు అన్నం వండలేదా? నా మందం వండుకుంటా తింటానా. అందంగా ఉన్నట నువ్వు తెచ్చే పైసలకు. వస్తుంది, ఆకలేస్తుంది. లక్ష్మి బాగా ఆకలేస్తుంది, తల కూడా బాగా నొస్తుంది, కొంచెం జన్మ ఉంటే రుద్దగా. నీ ముఖానికి అదే తక్కువ, పోయి తెచ్చుకోపో. కనీసం ఎక్కడుందో చెదుకనేవే నేనే రుద్దుకుంటా. తేనని చెప్పినా కదా నీకు సేవలు చేయడానిక నేనున్నది. మనశ్శాంతిగా టీవీ కూడా చూడనిస్తలేడు. లక్ష్మి చెప్పేది నేను నీతో మాట్లాడాలి కొద్దిగా. చెప్పు ఏందో. నా మీద నీకు కోపం ఉండడం కరెక్టే, నేను కాదంటలేను. కానీ లక్ష్మి ఒక మాట, నేను మోసం చేసుకోవాలని పెళ్లి చేసుకోలేదు లక్ష్మి. మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నాకు పెళ్లి చేశారు. నేను వద్దు వద్దని చెప్తానే ఉన్నా అప్పటికి, కానీ వయసు అయిపోతుందని చెప్పి పెళ్లి చేశారు లక్ష్మి. అయినా లక్ష్మి నీకు అర్థం కావట్లేదా లక్ష్మి, నేను ఎంత బాగా చూసుకుంటున్నా ఇప్పటి వరకు. కొంచెం అర్థం చేసుకోవని ఎందుకు అడ్డగోలిగా మాట్లాడతావు లక్ష్మి? నాతో అట్లా మాట్లాడుతున్నావు లక్ష్మి. ఒక మాట లక్ష్మి, నీకు డబ్బున్న మొగుడే కావాలంటే నేను కరెక్ట్ కాదు. నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో లక్ష్మి, నీకు కాదన్నా. కావాలంటే వీడియో క్లిక్ చేస్తానే, కానీ ఒక్కటి మాత్రం నిజమైన లక్ష్మి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో ఉంటాను ఎవడంటలేడు, నేను కూడా పోతానే అంటానా. కథలు చూసిరు కదా, అత్త కొడల పంచాయతీ మా లొల్లు ఎట్లుందో చూసిరు కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. గంట బెల్లు కొడితే షేక్ అయిపోవాలి ఫోన్, అర్థమవుతుందా? అది